హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 98 మోడల్ రాజు. మనం అయితే ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్లో అయితే ఉన్నామన్నమాట. నిన్న శుక్రవారం నైట్ 28వ తారీఖున కూరగాయలు అయితే కలకత్తా సిటీలో అన్లోడ్ చేయడం అయితే జరిగింది. అన్లోడ్ చేసుకుని నైట్ 3 గంటలకల్లా దులాంగర్ పార్కింగ్ అయితే వచ్చేసాము. అక్కడి నుంచి పొద్దున్నే లోడ్ని ఎత్తుక్కుని ఇక్కడ నుంచి అయితే కటక్ అయితే లోడ్ దొరికింది. మధ్యాహ్నం 3 గంటలకల్లా ఫ్యాక్టరీకి అయితే వచ్చాము. కాకపోతే ఇప్పుడు ఇంకా లోడ్ అయితే అవ్వలేదు, చాలా బళ్ళు అయితే ఉన్నాయి. లోడ్ ఏంటనేది చూపిస్తాను మీకు. సో లోడ్ అయితే అదనమాట బ్యాగులు. ఆ బ్యాగులు ఏంటనేవి కూడా చెప్తారనమాట, చూపిస్తాను. అంటే పార్కింగ్ అయితే మట్టుకు మొత్తం బురద అనమాట. ఎటు చూసినా బురదే. ఇది రీకన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందనమాట, ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఎటు చూసినా బురదగానే. సో టార్జన్ అయితే మట్టుకు అక్కడ ఉన్నాడు అనమాట. చూడండి ఎక్కడో వెనకాల ఉన్నాడు. యాక్చువల్లీ ఈ 12 టైర్ చూసావా, అక్కడ ఉండాలి బండి. కాకపోతే ఈ బండి ఎక్కడ పెడతాక మన బండి అది వెనక పెట్టించారు. దానికి వాళ్ళ రీజన్ ఏంటంటే ఈ బండి లోడ్ అయిపోయి ఈ పాయింట్లో అయితే లోడ్ అయింది. ఇప్పుడు ఆ బండి ఉంది కదా, ఆ బండి పాయింట్లో లోడ్ అయ్యింది. అతను ఇక్కడికి వచ్చి టార్పల్ గట్ట కట్టుకుంటున్నాడు అనమాట, తోడు గట్ట వేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ బండి పెట్టాలని చెప్పి మన బండిని వెనక పెట్టించి ఆ బండి ఏమో ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు ఆ బండి తెస్తా కానీ మన బయటికి రాదు. మరి ఆ బండి ఎప్పుడు ఎత్తారో, మన బండికి అయితే ఎప్పుడు లోడ్ ఎత్తారో చూడాలి. మరి ఇవాళ లోడ్ అయితే మంచిదే, లేకపోతే రేపు ఆదివారం లోడ్ అవుతుందో లేదో తెలియదు. లోడింగ్ అవ్వకపోతే ఇబ్బంది. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. చూడండి షెడ్, ఇది కూడా లోడ్ అయిపోయింది. అక్కడ ఇంకా చాలా బళ్ళు అయితే ఉన్నాయన్నమాట. దానికి ఇంకోండి పట్టా కట్టుకుంటున్నారు. ఇవన్నీ లోడ్ అయిన బళ్ళు, బిల్లు పేపర్ వస్తే వెళ్ళిపోతారు. ఇది మొత్తం బురద, ఎటు చూసినా బురద అనమాట. అడుగు పెడితే మొత్తం బురద అయిపోతుంది. అందుకే నేను బండిలోకి కూడా వెళ్ళలేదు ఇంకానే. చూద్దాం మరి లోడ్ ఎప్పుడు అవుతుందో. ఇవాళైతే లోడ్ అయిపోద్దనే చెప్పాడు పార్టీ అయితే మట్టుకు. నిన్న కలకత్తా మట్టుకు సూపర్ ఉంది ఫ్రెండ్స్. సిటీ అయితే మట్టుకు నైట్ వ్యూ సూపర్ ఉంది. మేము దులాగర్ పార్కింగ్ నుంచి కలకత్తా సిటీలోకి మార్కెట్లోకి వెళ్తాకే కేవలం 22 కిలోమీటర్లకే 3 గంటల సమయం పట్టింది. అంటే చూసుకోండి ఎంత ట్రాఫిక్ ఉన్నదో. మామూలు ట్రాఫిక్ అయితే లేదు. ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళు ఆపేస్తున్నారు, నో ఎంట్రీ అంటున్నారు, వెళ్ళనిస్తలేదు. పచ్చిసరికి అనమాట. అప్పుడు మాతో వచ్చిన గైడ్ అయితే మట్టుకు చాలా యాక్టివ్గా ఉండి బండి అయితే ముందుకు తీసుకెళ్ళాడు. వీడియోస్ తీసాను కానీ అవి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలని చెప్పి నేను ఎడిటింగ్ మధ్యలో ఆపేసాను. అయితే సర్వీస్ రోడ్ అంటే వెళ్ళాము. సర్వీస్ రోడ్ వెళ్ళినా సరే చాలా ట్రాఫిక్ ఉంది. అదే హైవే మీద కూడా సేమ్ ట్రాఫిక్ అనమాట. ఇప్పుడు దశమి వస్తుంది కదా, దుర్గా పూజలతో స్టార్ట్ అయినాయి అనమాట. ఈ రాబోయే 20 రోజులు కూడా కలకత్తాకు వస్తే చాలా ఇబ్బంది అనమాట. చాలా ఇబ్బంది, చాలా ట్రాఫిక్ అయితే అయిపోయింది. మేము మళ్ళీ అన్లోడ్ చేసుకుని 3 గంటలకే పార్కింగ్కి అయితే వచ్చామని చెప్పాను కదా. అప్పటికి ఇంకా కూడా హైవే మీద ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నాయి. చాలా టైం పట్టింది. వెళ్ళినప్పుడు 3 గంటలు పట్టింది, వచ్చినప్పుడు 3 గంటలు పట్టింది. చాలా ట్రాఫిక్ అయితే ఉన్నది. కానీ సిటీ మట్టుకు సూపర్ ఉంది ఫ్రెండ్స్. నైట్ వ్యూ అయితే మట్టుకు కెమెరా కూడా సరిగ్గా షూట్ చేయడం జరగలేదు. ఎందుకంటే నేను లోన్ ఉన్నాను, గైడ్ గట్రా వచ్చారు కాబట్టి వీడియోస్ తీయడం కథ కుదరలేదు. అంటే మరి అక్కడక్కడ వీడియోస్ అయితే తీసాను, కాకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అందుకని ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తాకే కుదరక వీడియో అయితే ఎడిటింగ్ ఆపేసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, ఆ వీడియో కూడా మెల్లమెల్లగా చిన్న షార్ట్స్ రూపంలో అప్లోడ్ అయితే చేస్తాను. ఆ బండి అయితే లోడ్ అయ్యి 1 గంట పైన అవుతుంది. ఇప్పుడు ఇంకా బయటకు అయితే రాలేదు. పట్టా కట్టి అప్పుడు బయటికి తీస్తారనుకుంటా. కాకపోతే ఇప్పుడు దాకా ఏం జరిగిందంటే ఒక అరగంట సేపు రభస అయితే జరిగిందనమాట. ఎక్కడైతే చాలా బళ్ళు ఉండేవి వాటిలన్నింటినీ ఖాళీ చేయించారనమాట. చాలా మట్టుకు బళ్ళు అయితే బయటికి వెళ్ళిపోయి. ఇంకా లోన్ అయితే దీని వెనకాల కూడా లోడింగ్ పాయింట్ అయితే ఉన్నది. ఈ షెడ్ వెనకాల అక్కడ క్యాప్ కనబడుతుంది కదా, అక్కడ కూడా ఉంది. సో ఇది బయటికి వెళ్ళిపోతే మన బండి అయితే పెట్టాలి. మన బండి చూసారా మళ్ళీ ఎక్కడికి వచ్చేసిందో. ఆ పక్క నుండి ఆ పక్క నుంచి మళ్ళీ తీసి ఈ పక్క పెట్టారు. ఇప్పుడు దాకా అయితే చాలా వాళ్ళు తిరిగినాయన్నమాట. సెక్యూరిటీ వాళ్ళు ఖాళీ చేయించారనమాట. ఇప్పుడు ఆ బండి తీయగానే మన బండి అయితే పెట్టాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. కింద మీద పడి బండి అయితే లోడింగ్ పాయింట్లోకి అయితే వెళ్ళిందనమాట. చూద్దాం. టైం అయితే తక్కువ 9 అయితే అవుతుందన్నమాట. ఫుడ్ అయితే లేదనమాట. బండిలో వంట సామానం గట్రా అయితే ఉన్నాయి కానీ అక్కడ వంట చేసే వాతావరణం అయితే ఏం లేదు. వాటర్ ఫెసిలిటీస్ ఏమీ లేవన్నమాట. అందుకనే బయటకు అయితే వచ్చాను. బయట కూడా అంతగా ఏమీ లేవు.
ఇప్పుడైతే ఇలాగ వచ్చామన్నమాట. ఇది ఎలాగైతే 3 కిలోమీటర్లు ఒక ఊరు ఉంటుంది, ఆ ఊళ్ళో ఏమన్నా దొరకచ్చు. ఇదైతే కంపెనీ అనమాట. ఇలాగెళ్తే ఏముంటుందో మనకైతే తెలీదు, ఇంకా వెళ్ళలేదు. ప్రస్తుతానికి అక్కడ చిన్న షాప్ ఉంటే ఆ షాప్లో ఏ చిన్న చిన్న 2 లేస్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాం. ఈ ఆల్టకి అయితే ఇదే మా ఆహారం అనమాట ఇద్దరికైనా. అక్కడ ఇంకా ఉన్నాయి కానీ బిస్కెట్ ప్యాకెట్లు అవి ఇవి ఉన్నాయి కానీ అవి అంత నచ్చలేదనమాట, అందుకే ఏమీ తీసుకోలేదు. అయిపోయిందనమాట. పట్టా కూడా నీట్గా వేసేసుకున్నాం. తోడైతే లాక్కొని బిల్ పేపర్లు వస్తే బయలుదేరిపోవడమే. చుట్టుపక్కల అయితే పైన ఉన్నాడు. పట్టా కడతం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. దోలు తీరిందనమాట, అండర్ లోడ్ దోలు తీరిపోతుంది. ఏమైతే 11 అయిందనమాట. రెండంగో పట్టా కడతం అయిపోయింది. ఆట ఎక్కిచ్చేస్తే బిల్ పేపర్లు ఇస్తారు. ప్రస్తుతానికి మనం జియో బంక్లో అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే నేను ఒకటి చూశాను, మీకు కూడా చూపిస్తాను చూడండి. వెస్ట్ బెంగాల్ బస్కి బాహుబలి 2. ఈ పక్కనేమో ప్రభాస్ అనుష్క ఉన్నారనమాట. దీని మిర్రర్స్ చూడండి ఎలా ఉన్నాయో, చేప విధంగానే. ఎదరేమో గ్రద్ద, లోకల్ బస్ అనుకుంటా, బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనమైతే నిన్న 11:30కి అయితే మనకి బిల్లు పేపర్లు అయితే వచ్చినాయి అనమాట. బిల్లు పేపర్లు వచ్చిన కాడి నుంచి హైవే ఎక్కి జియో బంక్లోకి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళి ఆయిల్ అయితే కొట్టించుకుని అప్పటికే 1:30 అయింది. 1:30 నుంచి 3 గంటల దాకా నేను తోలి 3 గంటలకైతే కిట్టుకి ఇచ్చాను బండి. నేను పడుకున్నాను. కిట్టు వెస్ట్ బెంగాల్ బార్డర్ దాటేసి బాలాసూర్ దగ్గర బంక్లో అయితే పెట్టాడనమాట. 5:30కి ఎప్పుడో వచ్చాడంట. నేనైతే పడుకున్నాను అనమాట, లెగలేదు. 7:30కి లెగిసాను. లెగిసిన కాడి నుంచి ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. శుభ్రంగా ఫ్రెష్ అప్ అయిపోయి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం అయితే రైస్ వండాను. నేను ఇంకా చాలా విషయాలు అయితే నేర్చుకోవాలి. ఏంటంటే నేను ఇప్పుడు దాకా అయితే లోకల్లోనే తిరిగాను అనమాట. డైలీ నైట్ ఇంటికి వెళ్ళిపోవడం, పొద్దున్నే మహా అయితే ఒక 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు అంతే. ఫస్ట్ టైం అయితే లాంగ్ అయితే తిరగడం అనమాట. నేను ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. వంట చేయడం కానీ ఇలా ప్రతి కలకత్తా లైన్లో ఏ విధంగా ఉంటుంది, మహారాష్ట్ర లైన్లో ఏ విధంగా ఉంటుంది, అవన్నీ రూట్లు ఏ పక్కన ఏ ఉంటాయి అవన్నీ తెలుసుకోవాలన్నమాట. ఎక్కడ ఏ ఇబ్బందులు ఉంటాయి అన్నీ చాలా తెలుసుకోవాలి. నేను ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాను అనమాట. నేను నేర్చుకుంటూ వీడియోస్ అయితే మీకు తెలియజేస్తాను అనమాట. నేను ఎంతవరకు నేర్చుకున్నాను, ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి అన్నీ ప్రతి ఒక్కటి కూడా నేను వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నన్ను అయితే కొద్దిగా సపోర్ట్ చేయండి. మై ఛానల్ నేమ్ ఈజ్ 98 మోడల్ రాజు అనమాట. ఇంతకుముందు పేర్లు 4-5 పేర్లు పెట్టాను కానీ అవన్నీ రొటీన్గా ఉన్నాయి. కిట్టు అన్నాడు ఏదైనా సరే కొద్దిగా మోడర్న్గా ఉండాలి, లేటెస్ట్గా ఉండాలి అని చెప్పాడు. ఇంకా ఆలోచించి 98 మోడల్ రాజు అని నేమ్ పెట్టాను అనమాట. సర్వీస్ రోడ్డు ఇప్పుడు ఆ కార్ వెళ్తుంది ఫార్చునర్, అదేమో మన వైజాగ్ సైడ్ వెళ్ళేది, అటు సైడ్ ఏమో కలకత్తా వెళ్ళి లైన్ అనమాట. రాత్రి అయితే ఈ బొంకులో ఆపాడు. బాలాసూర్ వెస్ట్ బెంగాల్ నుంచి ఒరిస్సా వెళ్ళే దారి అనమాట. ఇది హైవే, ఇండియన్ ఐలాండ్ అక్కడ బొంకు అనమాట. ఇది కిట్టు అయితే ప్రస్తుతానికి కూరగాయలు గట్రా కట్ చేస్తున్నారు. నేను చెయ్యాలి, నేర్చుకోవాలి. ఇంకన్నీ ఒకేసారి ఎందుకని చెప్పి మెల్లమెల్లగా ఒకటి నేర్చుకుందాం, మళ్ళీ కత్తర అయిపోద్దని చెప్పి నేర్చుకోవట్లేదు అనమాట, చేయట్లేదు. ప్రస్తుతానికి కిట్టు అయితే చేస్తున్నాడు. ఇంక రైస్ గట్ట పెట్టి అయిపోయింది. కిట్టు అయితే కూరగాయలు అయితే చేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అయితే కటక్ దగ్గరలో ఉన్నామన్నమాట. ఇది భారత్ పెట్రోలియం బంకు. మనం బాలాసూర్ నుంచి 11:30కి బయలుదేరి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పటికి 2:30 ఇంచుమించుగా అయ్యింది. చూపిస్తాను బంక్ ఎలా ఉందో ఏంటనేది. మన బండి అయితే ఇక్కడ పార్క్ చేసాము. పక్కన చూడండి ఎంత బాగుందో. ఇదంతా పార్కింగ్ ఏరియా.
ఈ పక్కన స్నానం చేస్తాకి వాష్రూమ్స్, డ్రైవర్కి రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అందులో సీసీ కెమెరా కూడా ఉంది. బయట పార్కింగ్లో ఏం జరుగుతుంది ఏంటన్నది రోడ్డు మీదకి వెళ్ళి చూపిస్తాను. ఇది ఎటు నుంచి వస్తుంది ఏంటనేది. ఇది కలకత్తా నుంచి చెన్నై వైపు వెళ్ళే హైవే. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో భారత్ పెట్రోలియం బంక్ ఉంది. ఇక్కడే అనమాట మేము ఆగింది. ఇదంతా పార్కింగ్, దాబా, ఆ పక్కనేమో పెట్రోల్ బంక్ అయితే సూపర్ ఉంది. ఈ పక్కనే కొండలు కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఆపోజిట్ రోడ్లో అది చెన్నై నుంచి కలకత్తా వైపు వెళ్ళే హైవే అనమాట. ఆ పక్కన కూడా బంక్ ఒకటి ఉంది. మయన్న లైలాండ్ షోరూమ్, పక్కనే పెద్ద బిల్డింగ్. బంక్ అయితే సూపర్ ఉంది. డ్రైవర్కి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చూడండి ఇక్కడ పక్కనే కొండలు, ఈ పక్కన ఎండ, కొండలు. సో బండి అయితే ఉంది, బండి పక్క అయితే వచ్చాను. ఇదంతా గ్రీనరీ అనమాట. సో పార్టీకి అయితే ఫోన్ చేసాము, మరి మంగళవారం అని చెప్పాడు అన్లోడింగ్. ఇప్పటికే అక్కడ లోడ్ వేసినప్పుడే నిన్న అవుతుందో లేదో డౌట్తో ఉంటే రాత్రి 11:30కి అయితే పేపర్లు అయితే ఇచ్చారు, లోడ్ చేసి పంపించారు. తీరా మళ్ళీ అక్కడ అయిపోయింది కదా, ఇవాళ ఆదివారం అన్లోడ్ అయిపోద్ది అనుకున్నాము. తీరా ఫోన్ చేస్తే పార్టీ అయితే బాంబు పేల్చాడు. మంగళవారం దాకా అన్లోడ్ చేయను అన్నాడు. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఆయన మాట్లాడతానని చెప్పాడు. మరి చెప్పాక చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటో. నేనైతే వ్లాగ్ చేయడం స్టార్టింగ్ అనమాట, కొత్త కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అవి ఏటో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే, మీ యొక్క సజెషన్లో కామెంట్ రూపంలో తెలియజేస్తే దాన్ని బట్టి నేను ప్రిపేర్ అవుతాను అనమాట. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. అన్లోడింగ్ వీడియో, షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్.